అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా అతడు రిలీజ్ కానుంది. 2005లో విడుదలైన ఈ సినిమా ఆయన పుట్టినరోజు సందర్భంగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జయభేరి ఆర్ట్ పతాకంపై మురళీమోహన్ నిర్మించారు. అప్పట్లో ఈ చిత్రానికి 7 కోట్లకు పైగానే బడ్జెట్ అయినట్లు సమాచారం. అయితే తాజాగా ఒక మీడియా సమావేశాన్ని మేకర్స్ నిర్వహించారు. అతడు రిలీజ్ ద్వారా వచ్చే డబ్బును మహేష్ బాబు ఫౌండేషన్ కోసం వినియోగిస్తామని ఆయన టీం ప్రకటించింది. మహేష్ బాబు ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచన నమ్రత మహేష్కు వచ్చిందని ఆయన టీం తాజాగా పేర్కొంది. మహేష్ బాబు బర్త్డే సందర్భంగా అతడు సినిమా ఆగస్టు 9న రిలీజ్ కానుందన్నారు. ఈ మూవీకి వచ్చే కలెక్షన్స్ మొత్తం మహేష్ బాబు ఫౌండేషన్ కు ఉపయోగిస్తామని ఆయన టీం తెలిపింది. ముఖ్యంగా చిన్నపిల్లల గుండె ఆపరేషన్స్, పేద పిల్లల చదువు కోసం ఈ డబ్బు ఉపయోగిస్తామని తెలిపారు. సార్ మెయిన్ అంటే అతడు సినిమా అంతకుముందు అసలు ఎన్నిసార్లు చూసినా తరిగి తెలియలేదు. అయితే ఈ సినిమా మెయిన్ అంతకుముందు చాలా సినిమాలు కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాలుగా చాలా సినిమాలు వచ్చినాయి. అవి కూడా సక్సెస్ అయినా కానీ కాస్ట్ ఫెయిల్యూర్ వచ్చినాయి. ఆ కోవకు చెందిన సినిమాగా ఇది అప్పట్లో చెప్పుకునేవారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? నిజంగా ఒక కొత్త సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడెడ్ టాక్స్ వస్తూ ఉంటాయి కదా, దాని మూలంగా కొంతమంది చూశారు కానీ ఎక్కువ మంది చూడలేకపోయారు. అవును. కానీ టీవీలో చూసిన తర్వాత ఈ సినిమా ఇంత గొప్ప సినిమానా, అబ్బో ఎంత బాగుందో, కామెడీ బాగుంది. ఇప్పటికి చాలామంది ఇప్పుడు కూడా చెప్తారు, ఏమంటే టీవీలో ఇప్పటికి వస్తున్నా కూడా మళ్ళీ చూస్తామండి మేము, అంత ఇంట్రెస్టెడ్ అన్నారు. మరి అలాంటి సినిమాని ఇవాళ అప్గ్రేడ్ చేసి ఇవాళ టెక్నాలజీకి సరిపడగా దీన్ని ఇది చేసి రిలీజ్ చేస్తున్నది. వీళ్ళందరూ కూడా చాలా అసలు ఎంత ఇదిగా ఉన్నట్టు దాదాపు 1 year నుంచి అడుగుతున్నారు. లేదండి మేము బాగా చేస్తామండి, ఆల్రెడీ ఈ సినిమాలు చేసామండి అది చెప్పి పెడితే, సరే మన జిల్లా వాళ్ళు అని చెప్పి ఒక ఆత్మీయతతో కానీ డెఫినెట్గా ఇచ్చాం. మీరు చాలా సినిమాలకి నాకు తెలిసి కొన్ని సినిమాలకి రేట్ని ఇచ్చిన సందర్భాలు ఉంటాయి. కృష్ణ గారు అయితే చాలా సినిమాలకి ఇచ్చారు. అలాగే ఈ సినిమాకి ఎస్పెషల్లీ అప్పట్లో టాక్ ఉండేది, మన మహేష్ బాబు గారు త్రివిక్రమ్ కూడా తీసుకున్న రిమ్యూనరేషన్ కొంత తిరిగి ఇచ్చారని అప్పుడు అనుకునేవారు. అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది తిరిగి ఇవ్వాల్సిన అవసరం రాలేదండి. డెఫినెట్గా అది నష్టపోయినడితే తిరిగి కూడా ఇచ్చి ఉండేవాళ్ళం. అస్సలు ఎవరో నష్టపోవాలి, కొనుక్కునే వాళ్ళందరూ కూడా బాగానే సాటిస్ఫై అయ్యారు. సరే, మహేష్ బాబు గారు మెయిన్ ఇప్పుడున్న రిలీజ్లో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వరుసగా మొన్న కలేజా సినిమా అసలు డిజాస్టర్ అయిన సినిమా, అప్పుడు ఎవడో చూడని సినిమా రిలీజ్లో కోట్లు కలెక్ట్ చేసింది. మళ్ళీ ఇప్పుడు మహేష్ బాబు ఈ సినిమా రావటం, సో ఆ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేస్తుంది. ఇందాక ఆయన కూడా చెప్పారు. సో ఈ వరవడి గురించి ఒక సీనియర్ నిర్మాతగా, సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఏం చెప్తారు ఈ కొత్త వరవడి గురించి? అంటే ఇదివరకటికి ఇప్పటికి తేడా ఏంటంటే, ఇదివరకు ఓన్లీ థియేటర్స్కి వెళ్ళి చూడటమే సినిమా చూడాలంటే. మళ్ళీ టీవీలో వచ్చిన తర్వాత టీవీలో చూసినా కూడా 6 నెలల తర్వాత 8 నెలల తర్వాత ఇచ్చేవాళ్ళు రైట్స్. ఇవాళ రోజున ఏమవుతుందంటే వితిన్ 4 weeksలోనే సినిమా ఇచ్చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదివరకు సినిమా అంటే 100 రోజులు ఆడింది, 200 ఆడింది, 300 ఆడింది, సంవత్సరం ఆడింది అని అనుకునేవాళ్ళం. ఇవాళ ఆ రోజులు లేవు, ఆ పరిస్థితులు లేవు. ఫస్ట్ 3 daysలో ఎంత వస్తుందో కలెక్షన్, మెయిన్ కలెక్షన్ అదే. ఆ తర్వాత వచ్చేదంతా రన్నింగు కలెక్షన్, అది వేరే విషయం అయినా ఇప్పటికీ కూడా. ఇవాళ టెక్నికల్గా డెవలప్ అయిన తర్వాత ఈ సినిమాని ఎంతోమంది యంగ్స్టర్స్ కూడా చూశారు కాబట్టి బిగ్ స్క్రీన్లో ఈ సినిమా చూస్తే ఎలా ఉంటుంది, డెఫినెట్గా మనందరం కూడా చూడాలి అని యంగ్స్టర్స్ కూడా ఎక్కువ కూడా మనలాంటి వాళ్ళు, మన ఏజ్ గ్రూప్ మనం చూసి దాని మరి యంగ్స్టర్స్ అందరూ కూడా ఈ సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాలి అనేది చాలా ఉత్సాహంగా ఉన్నారు. డెఫినెట్గా ఇది మంచి సినిమా అవుతుంది. ఈ రిలీజ్ సినిమాల వల్ల ఇప్పుడు కష్టపడి చేసిన సినిమాలు పోటీగా ఆపోజిట్ వచ్చే సినిమాల కంటే రిలీజ్ సినిమాలే ఎక్కువ బాగా పోటీ పడుతున్నాయి. నిజంగా ఈ సినిమాల కంటే రెవెన్యూ షేరింగ్ హౌస్ఫుల్ ఈ సినిమా అవుతుంది, కానీ ప్రజెంట్ తీసిన సినిమాలు హౌస్ఫుల్ కావట్లేదు. సో చిన్న నిర్మాతలు ఇలా ఇప్పుడు చేస్తున్న వాళ్ళు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. దాని గురించి ఏం చెప్తారు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమాలన్నింటినీ కూడా థియేటర్స్కి రప్పించుకోగలగాలి. ఇవాళ చాలా సినిమాలకి థియేటర్కి రావట్లేదు. ఎందుకని రావట్లేదు అంటే టికెట్ రేట్లు పెరగటం ఒకటైతే, ట్రాన్స్పోర్ట్ బోర్డు అంతా పెరిగిపోవటం ఒకటైతే, థియేటర్కి వెళ్ళిన తర్వాత సైకిల్ స్టాండ్ కానీ, స్కూటర్ స్టాండ్ కానీ, కారు స్టాండ్ కానీ వాటికి బోర్డు అంత డబ్బులు కట్టడం ఒక పక్కనైతే, ఇంటర్వెల్ వచ్చినప్పుడు పిల్లలందరూ కూడా పాప్కార్న్ కావాలనో, ఇంకోటి కాఫీ కావాలనో, కూల్ డ్రింక్ కావాలనో, పెప్సీ కావాలనో అడుగుతూ ఉంటారు. అవన్నీ
తలకి మించిన భారం అయిపోతుంది. ఒక మధ్యతరగతి అతను ఓ ఫ్యామిలీలో 4 పిల్లల్ని కలిసి వాళ్ళు భార్యాభర్త కలిసి సినిమాకి వెళ్తే సినిమాకి వెళ్ళే టికెట్ల ఖర్చు, ట్రాన్స్పోర్ట్ ఖర్చు కంటే థియేటర్లో ఖర్చు ఎక్కువైపోయింది. దీని గురించి చాలామంది పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న కూడా అన్నారు, బయట మార్కెట్లో ఏ రేటుకి అమ్ముతున్నారో థియేటర్స్లో కూడా అయ్యేటట్టుగా చేస్తామని. థియేటర్స్కి రాకపోతే జనం వాళ్ళు ఏమవుతుందంటే గిట్టుబాటు అవ్వట్లేదు. ఎన్నో థియేటర్లు ఉన్నాయి మనకి. ఇప్పుడు మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత మల్టీప్లెక్స్లు కొంత సేవ్ చేసింది, మల్టీప్లెక్స్కి బాగానే వస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా. ఈ సినిమాని కూడా ఎక్కువగా మల్టీప్లెక్స్లోనే రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. టోటల్గా మల్టీప్లెక్స్లు రావాలి, సినిమాలు చూడాలి. థియేటర్లో చూసిన దానికి మీరు టీవీలో ఇంట్లో కూర్చొని చూసిన దానికి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా చూడండి రోరింగ్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజుల్లోనే టెక్నికల్గా అద్భుతంగా తీశారు. ఇవాళ అప్గ్రేడ్ చేయడం కూడా ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు ప్రెస్టీజియస్గా తీసుకొని దీన్ని అన్ని రకాలుగా కూడా అప్గ్రేడ్ చేయడంలో చాలా బాగా చేశారు. మంచి సినిమా అవుతుంది. బాలీవుడ్ స్టార్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్లో భాగంగా రూపొందుతున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ వార్ సినిమాకి ఇది సీక్వెల్. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్తో పాటు టాలీవుడ్ సంచలనం జూనియర్ ఎన్టీఆర్ నటి కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమా మొదటి పార్ట్లో నటించిన బాలీవుడ్ నటి వాణి కపూర్ వార్ 2లో చేయకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా పాత్ర వార్ పార్ట్ 1లోనే ముగిసిపోయింది. దర్శకుడు సిద్ధార్థ ఆనంద్, టైగర్ ష్రాఫ్, నేను ఈ ముగ్గురం సీక్వెల్లో లేము. నేను టైగర్ ఇద్దరం వార్లో చనిపోయాము. కాబట్టి టైగర్ తిరిగి వస్తే నేను కూడా తిరిగి వస్తానంటూ చెప్పుకొచ్చింది వాణి కపూర్. వాణి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా రాబోతున్న మండల మర్డర్స్ అనే వెబ్ సిరీస్లో కీలక పాత్రల్లో నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, బాలీవుడ్ నటి కాజోల్, సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం సర్ జమీన్. కాయోజ్ ఇరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా దేశభక్తి ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రం నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్స్టార్లో ఈ సినిమా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా జియో హాట్స్టార్ సభ్యత్వం లేకుండానే ఉచితంగా అందుబాటులో ఉంచింది చిత్ర యూనిట్. దీంతో ఈ వీకెండ్ సినిమా చూద్దామనుకున్న వారికి ఇది మంచి ఎంపిక అని చెప్పవచ్చు. గ్లోబల్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంపౌండ్ నుంచి వస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ SSMB 29. మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్ ను ఖుషి చేస్తుంది. జక్కన ఇంట్లో MM కీరవాణి మూవీ ఆడియో ఆల్బమ్ కంపోజింగ్ మొదలుపెట్టారట. ప్రస్తుతం రాజమౌళి ఫామ్ హౌస్ లో SSMB 29 ఆడియో ఆల్బమ్ పనులు కొనసాగుతున్నాయని ఫిలిం నగర్ సర్కిల్లో వార్త హల్చల్ చేస్తుంది. అంతేకాదు మ్యూజిక్ ఆల్బమ్ మేకింగ్ లో జక్కన కూడా భాగం కాబోతున్నాడని టాక్. మరోవైపు సుమారు 100 మంది స్టంట్ మెన్లు భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రిహార్సల్స్ సెషన్లో పాల్గొంటున్నారని ఇన్సైడ్ టాక్. ఈ థ్రిల్లింగ్ సీక్వెన్స్ ను టాంజానియాలో సాగే మేజర్ స్కెడ్యూల్లో షూట్ చేసేందుకు జక్కన్న టీం రెడీగా ఉన్నట్టు ఆసక్తికర వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తుంది. మొత్తానికి జక్కన్న టీం క్రేజీ అప్డేట్తో మహేష్ బాబు ఫాలోవర్లు, అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. టాలీవుడ్ నుంచి వచ్చిన క్లాసిక్ చిత్రం మళ్లీ రావా సినిమాను విజయ్ దేవరకొండ రిసెప్ట్ చేసినట్లు తెలిపాడు. ఈ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఆయన దర్శకత్వంలో తాజాగా రాబోతున్న చిత్రం కింగ్డమ్. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తూ ఉండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్వహిస్తున్నాడు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో గౌతమ్ మాట్లాడుతూ తన మొదటి సినిమా మళ్లీ రావా సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సినిమాలో మొదట కథానాయకుడిగా గౌతమ్ విజయ్ని అనుకున్నాడట. అయితే ఈ సినిమా కథ విజయ్కి చెప్పినప్పుడు 2 సమోసాలు తిని నాకేం ఎక్కట్లేదు బాస్, నేను వెళుతున్నాను అంటూ విజయ్ వెళ్లిపోయాడు. దాంతో ఆ సినిమాను సుమంత్తో తీశాను. ఈ చిత్రం తర్వాత మంచి హిట్ అయింది. అయితే ఆ తర్వాత విజయ్తో చేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఒకరోజు విజయ్ నాకు కాల్ చేసి మనం సినిమా చేద్దాం, ఏ కథ ఉన్నా ఓకే అని చెప్పాడు. అలా కింగ్డమ్ తెరకెక్కిందంటూ గౌతమ్ చెప్పుకొచ్చాడు. మళ్లీ రావా విషయానికి వస్తే అక్కినేని సుమంత్ హీరోగా, ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం 2017లో విడుదలై మంచి హిట్ అందుకుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు తనలో ఎంతో మార్పు వచ్చిందన్నారు నటుడు విజయ్ దేవరకొండ. తన వ్యక్తిగత విషయాల గురించి ఎప్పుడూ పంచుకునే ఆయన తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన గర్ల్ ఫ్రెండ్ కోసం ఎక్కువ సమయం కేటాయించాలి అని ఉందన్నారు. మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ తన ఆశలన్నీ కింగ్డమ్ పైన పెట్టుకున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతూ ఉండటంతో వరుస ప్రచారాల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడారు. మానవ సంబంధాలు ప్రపంచంలో అన్నింటికంటే ముఖ్యమైనవి. గత 2 ఏళ్లలోనే నాకు వీటి విలువ తెలిసొచ్చింది. గత 2-3 ఏళ్లుగా
నేను జీవించిన విధానం నాకు నచ్చలేదు. కుటుంబంతో కలిసి సమయాన్ని గడపలేదు. అమ్మా, నాన్న, స్నేహితులు, గర్ల్ ఫ్రెండ్ ఎవరికీ సమయాన్ని కేటాయించలేదు. ఈ విషయాన్ని నాకు నేనే ఒకరోజు గ్రహించాను. అప్పటి నుంచి నా పద్ధతి మార్చుకున్నాను. ఇప్పుడు నా వాళ్ల కోసం సమయాన్ని వెచ్చిస్తున్నాను. వాళ్ళందరితో కలిసి విలువైన టైంను ఆస్వాదిస్తున్నాను అని తెలిపారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతుండగా విజయ్ చెప్పిన గర్ల్ ఫ్రెండ్ ఎవరంటూ మరోసారి చర్చ మొదలైంది. ఇక స్టార్ హీరోయిన్ రష్మిక విజయ్ రిలేషన్లో ఉన్నట్టు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం వార్ 2. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో కియారా అద్వానీ కథానాయిక. అయితే ఈ చిత్రంలో మరో బ్యూటీ కూడా భాగం కానున్నట్టు తెలుస్తోంది. ఆల్ఫాలో నటిస్తున్న ఆలియా భట్ ఇందులో అతిథి పాత్రలో కనిపించనున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వాటికి బలాన్నిస్తుంది. వార్ 2, ఆల్ఫా 2 చిత్రాలు యశ్రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగానే రూపొందుతున్నాయి. పైగా ఆల్ఫాలో అలియాకు గురువుగా హృతిక్ రోషన్ కనిపించనున్నట్లు గతంలో వైరల్ అయింది. దీంతో వార్ 2లో హృతిక్, అలియా మధ్య చిన్న సన్నివేశం ఉండనున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను షేర్ చేసిన ఆలియా ఓ ఆసక్తికరమైన క్యాప్షన్ ను రాశారు. అద్భుతంగా ఉండనుంది, ఆగస్టు 14న థియేటర్లో కలుద్దామని రాశారు. దీంతో ఆలియా కూడా ఇందులో అతిథి పాత్రలో కనిపిస్తుందా అని చర్చించుకుంటున్నారు. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నటి శృతి హాసన్. మరికొన్ని రోజుల్లో కూలీతో పలకరించేందుకు సిద్దమయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్వ్యూలో తన కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకున్నారు. ఒక్క సినిమా చేస్తే చాలు అనుకుని ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు. ఆమె పంచుకున్న విషయాలివే. నా కెరీర్ను నాన్న సినిమాలతో పోల్చారు. నా దృష్టిలో పోలిక అనేదే ఒక అనవసరమైన విషయం. ఎవరి ప్రత్యేకతలు వాళ్లకుంటాయి. నేను ఒక్క సినిమాలో నటిస్తే చాలు అనుకుని ఇండస్ట్రీకి వచ్చాను. నటిని కావాలనే ఆలోచన నాకెప్పుడూ లేదు. దర్శకత్వం, రచన అంటే ఇష్టం. నా కథ నేనే ఎంపిక చేసుకునేదాన్ని. సంతకం చేసిన తర్వాత నాన్నతో చెప్పేదాన్ని. నా తల్లిదండ్రులు ఎప్పుడూ నా నిర్ణయాలను తప్పుపట్టలేదు. గబ్బర్ సింగ్ కంటే ముందు నేను తెలుగులో నటించిన 2 సినిమాలు ఆదరణ సొంతం చేసుకోలేదు. దీంతో నాపై ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఒక సినిమాలో హీరో, హీరోయిన్ ఇద్దరు ఉంటారు. అది హిట్ అయితే హీరో వల్ల అంటారు, ఫ్లాప్ అయితే హీరోయిన్ వల్ల అంటారు. ఆ తర్వాత పవన్ సరసన గబ్బర్ సింగ్ లో నటించాను. అది సూపర్ హిట్ అయింది. ఐరన్ లెగ్, గోల్డెన్ లెగ్ అని అనడం ఎందుకు? నా కాళ్ళను నాకు వదిలేయండి. విమర్శలు, ప్రశంసలు వద్దన్నారు. నేను నటించిన 3 సినిమా ఆదరణ సొంతం చేసుకోలేదు. ఎంతో కష్టపడి అందులో నటించాను. అది హిట్ కానందుకు ఇప్పటికీ బాధగానే ఉంది. ఇప్పుడు విడుదలైతే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. అందులోని వై దిస్ కొలవెరీ పాట కంటే కూడా సినిమానే పెద్ద హిట్ అవుతుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం హరిహర వీరమల్లు. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఆదరణను సొంతం చేసుకుంటుంది. అయితే ఈ సినిమా మొదట క్రిష్ దర్శకత్వంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన స్థానంలో వచ్చిన జ్యోతి కృష్ణ దీన్ని పూర్తి చేశారు. తాజాగా క్రిష్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ త్వరలోనే ఇందుకు గల కారణాలు బయటకొస్తాయని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక పవన్తో తనకు విభేదాలు లేవని కూడా క్రిష్ స్పష్టం చేసినట్లు మీడియా సంస్థ పేర్కొంది. నాకు పవన్ కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కూడా లేవు. నేను ఓపెన్ గా ఉన్నాను. భవిష్యత్తులో ఆయనతో కలిసి సినిమా చేసే కూడా సిద్ధమే అని క్రిష్ తెలిపినట్లు మీడియా సంస్థ పేర్కొంది. తన ఇంట్లోనే తాను వేధింపులకు గురవుతున్నానంటూ ఇటీవల నటి తనుశ్రీ దత్తా చేసిన కామెంట్స్ వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఓ ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి చర్చనీయాంశమైన కామెంట్స్ చేశారు. వేధింపులపై తాను చేసిన వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి ఇంటర్వ్యూల కోసం ఎంతో మంది ఫోన్ చేస్తున్నారని వాపోయారు. గత కొన్నేళ్లుగా తాను ఆధ్యాత్మిక జీవన శైలికి అలవాటు పడినట్లు తెలిపారు. అందుకే ఎక్కువగా మీడియా ముందుకు రావడం లేదని వివరించారు. నాకు ఆరోగ్యం బాగాలేదు. కొన్ని రోజుల నుంచి వరుసగా ఇంటర్వ్యూలో పాల్గొంటూనే ఉన్నాను. నేను అందరితో మాట్లాడతాను. కాకపోతే దానికి సమయం పడుతుంది. దయచేసి నన్ను ప్రశాంతంగా ఉండనియండి అని తెలిపారు. మరో మీడియాతో మాట్లాడుతూ బాలీవుడ్ మాఫియా ముఠా చాలా పెద్దది. ముంబైలో నా ప్రాణానికి ముప్పుంది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ లాగానే నా ప్రాణం కూడా ప్రమాదంలో ఉంది. అతడిలానే నన్ను కూడా చంపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పారు. మరో ఫోటోను పోస్ట్ చేసి తాను ఇంటర్వ్యూలు ముగించుకుని గుడికి వెళ్లే సమయానికి పూజ మొత్తం అయిపోయిందని తెలిపారు. ఇటీవల తనుశ్రీ ఓ వీడియో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. తన సొంత ఇంట్లోనే 4-5 సంవత్సరాలుగా వేధింపులకు గురవుతున్నట్లు తెలిపారు. దానివల్లే తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిందన్నారు. నేను 2020 నుంచి ఇలాంటి పెద్ద పెద్ద ధ్వనులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పైకప్పు, తలుపు బయట నుంచి దాదాపు రోజు ఇలా పెద్ద పెద్ద చప్పులతో అగచాట్లు పడుతున్నాను. నేను బిల్డింగ్ మేనేజ్మెంట్ వాళ్లకు ఫిర్యాదులు చేసి విసిగిపోయాను. ఫలితం లేదని వదిలేసా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #ఎన్టీఆర్ నీల్ అంటూ రానున్న ఈ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్లోని పలు లొకేషన్స్ లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా జూలై 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మలయాళ స్టార్ నటులైన టోవినో థామస్, బీజు మేనన్ కీలక పాత్రలో
నటించబోతున్నట్లు నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కన్ఫర్మ్ చేశారు. మక్కల్ సెల్వన్ నటుడు విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డు విన్నర్ నటి నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం తలైవన్ తలైవే. తెలుగులో ఈ సినిమాను సార్ మేడం పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు మేకర్స్. ఈ సినిమాకు పాండిరాజు దర్శకత్వం వహించగా టీజీ త్యాగరాజన్ సమర్పణలో సత్యజ్యోతి ఫిల్మ్స్ బ్యానర్పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. ఆ చిత్రం తమిళంతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే అనుకోని కారణాల వలన ఈ సినిమా తెలుగులో వాయిదా పడింది. తెలుగులో ఈ సినిమాను ఆగస్టు 1న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. హనుమాన్తో భారీ విజయాన్ని అందుకున్న తేజ సజ్జా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మిరాయ్ ద్వారా మళ్లీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. మరో విశేషం ఏంటంటే మంచు మనోజ్ ఇందులో ప్రతినాయకుడిగా ధీటైన పాత్రలో కనిపించనున్నారు. శ్రియా, జయరాజ్, జగపతి బాబు వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా తాజాగా విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రోమో సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. వైబుందిలే బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ను ఊపే వైబుందిలే అంటూ సాగే పాట ఫుల్ ఎనర్జీతో స్టైలిష్ విజువల్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ పాటకి మంచి రెస్పాన్స్ వస్తుంది. బిగ్ బ్రదర్ అనే డచ్ రియాలిటీకు కాపీగా 2006లో బిగ్ బాస్ రియాలిటీ షో హిందీలో స్టార్ట్ అయింది. ఫస్ట్ సీజన్కు అర్షద్ వార్సీ హోస్ట్గా వ్యవహరించగా మూడో సీజన్కు అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరించారు. ఇక ఆ తర్వాత 4వ సీజన్ నుంచి సల్మాన్ ఖాన్ ఈ షోను తన భుజాలపై వేసుకుని తన క్రేజ్తో, తన హోస్టింగ్ స్కిల్స్తో ఈ రియాలిటీ షోను టాప్ రేటెడ్ షోగా తీర్చిదిద్దారు. అంతేకాదు సీజన్స్ పెరుగుతున్న కొద్దీ రెమ్యునరేషన్ కూడా భారీగానే అందుకున్నాడు సల్మాన్ ఖాన్. అలా ఇప్పటి వరకు 18 సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ తొందరలో సీజన్ 19లోకి ఎంటర్ అవుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ 19 పై ప్రేక్షకుల్లో వ్యతిరేకత పెరిగింది. బిగ్ బాస్ సీజన్ 18 పరమ చెత్త అనే కామెంట్ రావడం, టీఆర్పీ రేటింగ్లో చాలా వెనకపడిపోవడంతో ఆ ఎఫెక్ట్ సీజన్ 19 పై పడింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ మేకర్స్ ఈ షో బడ్జెట్లో కోత పెట్టేందుకు ఫిక్స్ అయ్యారట. అందులో భాగంగా 200 కోట్లుగా ఉన్న సల్మాన్ రెమ్యునరేషన్ ను 100 కోట్లకు మార్చారట. అంతేకాదు సల్మాన్ కూడా తన రివైజ్డ్ రెమ్యునరేషన్ కు అంగీకరించారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ హీరోయిన్లలో ఆమె ఒకరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేకుండానే సినీ రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా కథానాయికగా అలరిస్తుంది. ఓవైపు చెల్లెలు సినిమాల్లో నటిగా రాణిస్తుంటే అక్క మాత్రం ఆర్మీలో చేరి దేశానికి సేవలందించింది. ఇంతగా ఇద్దరు అక్కా చెల్లెలు ఎవరో తెలుసుకుందామా? తనే హీరోయిన్ దిశా పటాని. సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ఫిట్నెస్, గ్లామర్ లుక్స్ తో ప్రేక్షకులను ఆకర్షించింది. లోఫర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయింది. హిందీలో MS ధోని సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాత బాఘీ 2, భారత రాధే, కల్కి 2897 వంటి చిత్రాల్లో నటిస్తుంది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలతో బిజీగా ఉంది. కానీ మీకు తెలుసా దిశా పటాని యొక్క ఆర్మీ ఆఫీసర్? ఆమె పేరు ఖుష్బూ పటాని. ఎప్పుడూ నిరాడంబర జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడుతుంది. ఆర్మీలో కొన్నాళ్ల పాటు సేవలందించిన ఖుష్బూ రిటైర్ అయింది. నవంబర్ 1991న ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జన్మించిన ఖుష్బూ పటాని BBL పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసి ఆపై ఉన్నత విద్య కోసం DIT స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో చేరారు. కాలేజ్ రోజుల్లో ఎన్నో భయంకర సంఘటనలు చూసిన ఖుష్బూ భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకుంది. మొదటి ప్రయత్నంలోనే SSB ప్రవేశంలో ఉత్తీర్ణత సాధించింది. ఆ తర్వాత ఆర్మీలో లెఫ్టినెంట్ అయింది. 34 ఏళ్ల వయసుకే మేజర్గా పదవి అందుకుంది. ప్రస్తుతం ఆర్మీ ఉద్యోగం నుంచి విరమణ పొందిన తర్వాత వైద్యురాలిగా, ఫిట్నెస్ కోచ్గా పనిచేస్తుంది. ఆమె టారో కార్డు రీడర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కూడా. తెలుగు ప్రేక్షకులకు మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేక పరిచయాలక్కర్లేదు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆహా చిత్రంలో రావు రమేష్ కూతురు మల్లిక నటించిన అనుపమ పల్లెటూరి గర్ల్ లుక్ తో ఆకట్టుకున్నారు. అదే ఏడాది నాగ చైతన్యతో నటించిన ప్రేమంలోనూ ఆమె కనిపించి మరోసారి ఫ్యాన్స్ ను మెప్పించారు. ఇక శర్వానంద్తో కలిసి నటించిన శతమానం భవతి ఆమె కెరీర్కు మలుపు తిప్పిన చిత్రం. లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ విజయంతో తెలుగు పరిశ్రమలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. ఇక 2023లో విడుదలైన టిల్లు స్క్వేర్ అనుపమ కెరీర్లో ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది.
దీంతో ఆమె డిమాండ్ మరింత పెరిగింది. ప్రస్తుతం అనుపమ పరద అనే ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న పరద సినిమాను ఆగస్టు 22న థియేటర్స్లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండటంతో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. అయితే రీసెంట్ గా హైదరాబాద్లోని ఐమాక్స్ థియేటర్లో కొందరు మహిళలు పరదా కప్పుకుని హరిహర వీరమల్లు చూసేందుకు వచ్చారు. తమ చీరలని తలకి పరదా మాదిరిగా కప్పుకుని సందడి చేశారు. సినిమా స్టార్ట్ అయ్యాక కూడా తీయలేదు. ఇందుకు సంబంధించిన వీడియోని అనుపమ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చే నెలలో నన్ను మా ఫ్రెండ్స్ ని కూడా అక్కడ మీరు ఇలా చూడొచ్చు, ఆగస్టు 22న పెద్ద స్క్రీన్ లో చూస్తారు అని కామెంట్ చేస్తాయి. మొత్తానికి సినిమా ప్రమోషన్ స్టైల్ అయితే అదిరిపోయిందని కొందరు కామెంట్ చేస్తున్నారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ ని ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు సబ్స్క్రైబ్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.